నమస్తే, నేను మీ రాకేష్. ఆర్జే న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం మనం మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని బాలాజీనగర్ రోడ్ నెంబర్ 8లో ఉన్నాం. ఇక్కడ మహిళలు గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆర్జే న్యూస్ దృష్టికి తీసుకురాగా ఈరోజు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గత కొన్ని రోజులుగా వీరు తాగునీటికి రోడ్డు డ్రైనేజ్ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. మనం ఇక్కడున్న మహిళలను వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఏందో అడిగి తెలుసుకుందాం. నా పేరు సత్యశ్రీ అండి. మేము బాలాజీనగర్ రోడ్ నెంబర్ 8లో ఉంటాము. మాకు 2 సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి వాటర్ రావట్లేదు. 6 నెలలు అంటున్నారు కానీ 2 సంవత్సరాల నుంచి వాటర్ రావట్లేదు. ఇది వరకు కనీసం వాటర్ సన్నగా అన్నా కొంచెమన్నా సరే వచ్చాయి, రోజన్నా సరే వచ్చాయి. ఇప్పుడు అస్సలు రావట్లేదు. అసలు నెలకు ఒక్కసారి కూడా ఇవ్వట్లేదు. మాకైతే ఇక్కడ వాల్ పెట్టాడు, ఆ వాల్ ఓపెనే చేయట్లేదు. అసలు ఆ లైన్ ఈ లైన్ ఇప్పుతాడు, మా లైన్ అసలు విప్పరు. అసలు వాటరే మాకు 2 ఇయర్స్ మాకు వదిలి 1 మంత్ అయిందండి. 1 మంత్ పైన అయింది మాకు వాటర్ వదిలి. నైట్ వదులుతున్నాము, మీరు చూసుకోవాలి అని అంటున్నారు. కొన్ని నైట్ వదిలినా సరే వాటర్ ఉండాలి కదండి. వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, వాటర్ ఎక్కడికి వెళ్ళవు కదా. సంపులో ఉంటే సంపులోనే ఉంటాయి. అసలు నీళ్ళే రావట్లేదు. ప్లస్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి 13 ఇయర్స్ 14 ఇయర్స్ అవుతుంది. రోడ్ అయితే మాత్రం మరీ దారుణం అనమాట. వర్షం వచ్చిందంటే అసలు మా రోడ్డు మీద ఎవరు నడవడానికి కూడా ఉండదు అవకాశం. అసలు అంత దారుణం ఉంటుంది మాది రోడ్డు. అసలు కౌన్సిలర్ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వార్డ్ మెంబర్ లేరు, ఎవ్వరు లేరు. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు మా వీధి సైడ్ అసలు రారు. ట్యాక్స్లు మాత్రం కట్టించుకోవడానికి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తారు సంవత్సరానికి కరెక్ట్గా. మాకు వాటర్ ప్రాబ్లము, మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లము, మెయిన్ రోడ్ ప్రాబ్లం, ఈ 3 ఉన్నాయి సార్. మా ప్రాబ్లమ్స్ మీరే ఎలాగోలాగా క్లియర్ చేయాలి. మున్సిపాలిటీ ఉన్నప్పుడే సమస్యలు ఇప్పుడే ఎక్కువైందండి. ఇది వరకు కంటే ఇప్పటి నుంచి మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువైంది. ముందన్నా పర్వాలేదు, లాస్ట్ ఇయర్ ఓకే, నో ప్రాబ్లము. వారానికి 1-2 సార్లు అన్నా వచ్చేవి. ఇప్పుడైతే మంత్కి 2 సార్లు అంటే మీరే ఊహించుకోండి. 2 సార్లు వస్తే గ్రౌండ్ వాటర్ లేనప్పుడు మేము ఏం చేసుకోవాలి చెప్పండి. అట్లీస్ట్ ఒక్కొక్కరికి 7 ట్యాంకులు 8 ట్యాంకులు పడుతున్నాయండి. ఒక్కరికి ఈ లైన్ ఒక్కటే చూడండి, మా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ లైన్ ఒక్కటే ట్యాంకర్స్ తిరుగుతూ ఉంటాయి. మొత్తం ఈ లైన్ ఒక్కటే. ఏం చెప్పినా అదే తెలియట్లేదండి. అదే సార్, అదే ప్రాబ్లం. మరి అన్ని లైన్స్ కు వాటర్ వస్తున్నాయి, మా లైన్ కి రావట్లేదంటే ఏంటి ప్రాబ్లం అనేది మరి అదేమో అది కూడా మాకు తెలియదు సార్. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఫస్ట్ మా ఏరియాని అసలు మా వీధిని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు వర్షం వచ్చినా ఏమైనా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. మొత్తం నీళ్ళన్నీ మాకు ఇట్టే వస్తాయి. మీరు వర్షం వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి. అసలు ఇక్కడ అసలు నడవడానికి కాదు కదా, అసలు కిందకి దిగడానికి కూడా, కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. లావణ్య, బాలాజీనగర్ రోడ్ నెంబర్ 8 నుండి మాట్లాడుతున్నాను. అసలు గత 6 నెలల నుండి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. 6 నెలల నుండి సరిగ్గా వాటర్ రావట్లేదు. నెలకు 2 సార్లు మాత్రం అట్లా వస్తున్నాయి. అది కూడా 20 మినిట్స్ 40 మినిట్స్ వస్తే ఎక్కడ నీళ్ళు సరిపోతాయి. ట్యాంకర్ల మీద ట్యాంకర్లు పోయించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఉన్న డబ్బులు ట్యాంకర్కి పెట్టుకుంటే ఇంకా మేము ఎట్లా ఉండాలా, ఎట్లా చేయాలా చెప్పండి. మీరు రెంట్ వచ్చే వాళ్ళకు రాదు, మేము లోన్స్ కట్టుకోవాలి, ట్యాక్సులు కట్టుకోవాలి. ఈ ట్యాంకర్లకు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా మాకు ఎట్లా వాటర్ సమస్య. ప్లీజ్ దయచేసి మాకు వాటర్ సమస్య తీర్చండి. మేడ్చల్ బాలాజీనగర్ రోడ్ నెంబర్ 8లో వాటర్ అస్సలు రావట్లేవు. గత 6 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఒక్కొక్క ఇంటికి కనీసం 12-13 ట్యాంకర్లు పడుతున్నాయి. ఇట్లా వాటర్ ప్రాబ్లం చాలా ఉంటే చాలా కష్టం అవుతుంది మాకు. అసలు ఎవరిని కలిసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. అసలు కాలనీ గురించి రెస్పాండ్ అవ్వట్లేరు. చూస్తామంటున్నారా, వాటర్ వస్తలేవు. వదిలినా కానీ వాటర్ వదిలినట్టే ఉంటున్నాయి కానీ వాటర్ అయితే రావట్లేవు. నా పేరు రాణి బాబు. బాలాజీనగర్ రోడ్ నెంబర్ 8లో వాటర్ అసలు వస్తలేవు. ఇప్పక ముందుకే ఇప్పినా అని చెప్తుండ్రు. ఇట్లా ఇప్పుతారు, ఇట్లా వెళ్తారు, బంద్ చేస్తారు. వాటర్ లేవు. ఎంతగానో అంటే పోయించుకుంటాం. ప్రతి నెల వాటర్ పోయించుకున్నాడమే. ఇప్పుడంటే ఏదో 600కు పోస్తుండు. మళ్ళీ ఎండాకాలం వచ్చినాక 800 అంటాడు. అప్పుడు మేము ఏడికేం పోయించుకోవాలి. అన్ని ఇండిపెండెంట్ హౌజులు ఉన్నాయి, బిల్డింగ్లు కూడా ఎక్కువ లేవు. మరి ఇంత ప్రాబ్లం ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా వస్తాయమ్మా, వాటర్ ప్రాబ్లం ఉంది, ఈ 30వ తారీఖు వరకు ఆగండి అంటే ఇన్ని రోజులు లేని వాటర్ 30వ తారీఖు ఏడికేం వస్తాయి బాబు చెప్పండి. మరి మాకు ఇదే మళ్ళీ బిల్లులు కట్టించుకోవడానికి వస్తారు. టెక్సులు మొన్ననే కట్టినాం. మళ్ళీ వాటర్ బిల్ అంటారు ఇప్పుడు మార్చిలో గడపర పట్టుకొని వస్తారు తొగడానికి, కట్ చేస్తామని. మాకు ఏ ప్రాబ్లం, మాకు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. నన్ను ఎంతగానో పోయించుకుంటాం, మాకు వాటర్ మాత్రం కావాలి అండి. మీరు బోర్ వేసుకోమంటారు, 1500 అడుగేసినా కానీ వాటర్ లేదు. 2-3 లక్షలు ఖర్చు పెట్టినా లేదు.
మేమేం చేయాలి? అన్ని ఏరియాలకు నీళ్ళు వస్తుంది, పైన లేకపోతే ఆ ఏరియాలకు నీళ్ళు ఎట్టొస్తున్నాయి, మా ఏరియాకి ఎట్ట నీళ్లు రావట్లా. మీరు ఏదో సొల్యూషన్ చెప్పకుండా వచ్చినప్పుడు ఇస్తామంటే ఈ నడుమతి పేడం పోయిద్ది. పేడం తీసుకొస్తావా నువ్వు?